నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ నేత చిదంబరానికి ఈడీ సమన్లు యూపీఏ హయాంలోని విమానయాన కుంభకోణం కేసుపై ఈ నెల 23న విచారణ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్రమ్ ఆధ్వర్యంలో ధర్నా సంక్షేమ పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ ఛాయాచిత్ర బహుమతులు ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు బహుమతులను ప్రదానం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన కారు 5 మందికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చిదంబరానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ అయ్యాయి ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 23న హాజరు కావాలని ఆ సమన్లో పేర్కొంది యూపీఏ హయాంలో విమానయ కుంభకోణం కేసును సంబంధించి మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ను ఈడీ ఇప్పటికే విచారించింది ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ ఎదుట చిదంబరం హాజరు కానుండడం గమనార్హం కాగా ఎయిర్సెల్ మ్యాక్సిస్ ఐఎస్ఎక్స్ ఇండియాకు సంబంధించిన మనీ ల్యాండింగ్ కేసుల్లో ఈడీ విచారణను చిదంబరం ఎదుర్కొన్నారు ఇక జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్రమ్ ఆధ్వర్యంలో భారతీయ విద్యార్థి ఫెడరేషన్ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్రమ్ మాట్లాడుతూ సంక్షేమ పాఠశాలల్లో చాలా సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం వెంటనే పరిష్కరించి హాస్టళ్లకు పక్క భవనాలు నిర్మించాలని కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని కేజీ టు పీజీ విద్యను సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం ఇంతవరకు అమలు నోచుకోలేదని ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం సమస్యలపై కలెక్టరేట్ పరిపాలనా అధికారికి వినతి పత్రం అందించారు ఈ ధర్నాలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ గత 4 సంవత్సరాల బకాయిలు అదేవిధంగా ఉన్నాయి కేజీ 2 పీజీ ఉచిత ప్రభుత్వం దాన్ని మర్చిపోయింది కేజీ లేదు పీజీ లేదు మూడు లేని గురుకులాలను తీసుకొచ్చింది గురుకులాలకు పక్కా పాఠాలు లేవు సంక్షేమ హాస్టల్ సమస్యలు ఉన్నాయి ఎక్కడ కూడా పక్కా పాఠాలు లేవు అదేవిధంగా అమ్మాయిలకు ప్రతి నెల మెడికల్ కిట్స్ అందించాలి ఎక్కడ కూడా అమ్మాయిలకు మెడికల్ కిట్స్ అనేది అందించడం లేదు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలను చూసుకుంటే ప్రైవేట్ కన్నా ఇస్తున్నది ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నది వెంటనే వాటిని సర్దుకు పూనుకోవాలి వెంటనే సాధారణ యూనివర్సిటీ సమస్యలు బాగా ఉన్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే సాధారణ యూనివర్సిటీలో కనీసం సప్లిమెంటరీ నిర్వహించే పరిస్థితి లేదు డిగ్రీలో 6th టర్మ్ లో వేరే విద్యార్థులకు సప్లిమెంటరీ నిర్వహించలేదు దీన్ని వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఆందోళన ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం చదువుతూ పోరాడు చదువుకే పోరాడు ఇంకిలాబ్ జిందాబాద్ సభ జిందాబాద్ పేద విద్యార్థులతో చెలగాటమా పేద విద్యార్థులతో చెలగాటమా ఇక తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహణలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ ఛాయాచిత్ర బహుమతులు ప్రదానం హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ ఇన్ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు తెలంగాణ మీడియా అకాడమీ
చైర్మన్ అల్లం నారాయణ, గౌరవ అతిథులుగా క్రాంతి కిరణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీజే అధ్యక్షుడు జి భాస్కర్ ఆధ్వర్యంలో ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కుంట్ల శ్రీనివాస్, ఈనాడు దేవేంద్ర, సాక్షి, జి వినోద్, నమస్తే తెలంగాణ, న్యూస్ పిక్చర్ కన్సోలేషన్ గా సంపత్, ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి గంధమర్ల రాజు, ఆంధ్రజ్యోతి నల్గొండ నుంచి ముచ్చర్ల శ్రీనివాస్, ది హన్సిన్ ఇండియా బహుమతులు ప్రదానం చేయడం. ఈ విధంగా వివిధ జిల్లా వారీగా సుమారు 30 మందిని ఉత్తమ ఫోటోగ్రాఫర్లను సన్మానించడం జరిగింది. మీడియాలో ఫోటో జర్నలిస్టులు అంటే ఎంత పెద్ద ఒక ఐక్యత కానీ వాళ్ళకు రావాల్సినటువంటి కానీ గుర్తింపు కానీ ఎక్కడ ఉండేది కాదు. ఉద్యమ సమయంలో ఎన్నో సంఘాలు పెట్టించినాం మేము వాళ్ళ అందరూ. చివరకు కాగితాలు ఏర్కొనేటోళ్ళకి కూడా ఒక సంఘం పెట్టించినాం, కాలు సీసాలు ఏర్కొనేటోళ్ళకి కూడా ఒక సంఘం పెట్టించినాం, కాలి బాటలు ఏర్కొంటోళ్ళు. వాళ్ళ క్వాలిఫికేషన్ అడిగితే ఏం చదువుతుందంటే ఒక్కొక్కరు డిగ్రీ, పీజీ అట్లా కళ్ళ నీళ్ళు వచ్చేటి. సరే మీరు కూడా సంఘం పెట్టాలి, మన బాధలు చెప్తామని అట్లా ఆ క్రమంలోనే 100 సంఘాలు పెట్టిన సందర్భంలోనే పుట్టిన సంఘం ఇది మన ఫోటో జర్నలిస్టుల సంఘం. భాస్కర్ గారు ఇంకా చాలామంది మిత్రులు అందరూ కలిసి పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు మాకు కూడా ఒక సంఘం ఉంది. మేము కూడా ప్రాణం సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మిలియన్ మార్చ్ సందర్భంగా పెద్ద గొడవలు అవుతుంటే కూడా కెమెరాలు బంధించిండ్రు. చాలా కెమెరాలు ఇప్పుడు ఆడ నీళ్ళల్లో హుసేన్ సాగర్లో ఎతుకుతూ దొరుకుతాయి. ఇప్పుడు తీస్తే ఈ కెమెరాలు కూడా దొరుకుతాయి. చాలామంది కెమెరాలు ఏమంటే అప్పుడు కొంతమందికి ఇప్పేయాలి, కానీ చాలామంది కెమెరాలు కూడా ఇప్పేయాలి. సాగర్ నగరంలో కూడా లాఠీచార్జ్ అవుతుంది, ఫైరింగ్ అవుతుంది, కాల్పు జరుపుతుంటే వీళ్ళు అక్కడ ఇంకా కాల్పు జరిపితే వీళ్ళని కొట్టిండ్రు, రక్తాలు చిందినాయి. చాలామంది కెమెరాలు కూడా వెళ్ళగొట్టింది. ఏడ్చుకుంటున్నా మా కెమెరాలు పోయినాయని చెప్పిన కూడా చాలామంది ఉన్నారు. రిపోర్టర్ దూరం నుంచి రాగలుగుతాడు, కానీ వీళ్ళు కెమెరాని బంధించాలి, కెమెరాలో బంధించాలి. ఒక పెళ్ళిళ్ళు పోయినా పెళ్ళి అయిన తర్వాత పాత జ్ఞాపకాలు చూడాలంటే మనం ఆల్బమ్ చూస్తే మనకి వెళ్ళిపోతాం. ఒక్క ఫోటో చూడగానే సన్నివేశం, ఒక గంట సన్నివేశం గుర్తొస్తుంది నాకు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఫస్ట్ లేగానే పేపర్లో ఇలా ప్రోగ్రామ్ అయిందంటే రేపు ఈ ప్రోగ్రామ్ అయింది, రేపు ఫస్ట్ ఫోటో వచ్చిందా లేదు అర్థం. మనం ఫోటో వచ్చిందంటే అమ్మ మనకి ఇంపార్టెన్స్ ఉందిరా, ఈ ప్రోగ్రాంకు ఇంపార్టెన్స్ ఉంది, మనం పడ్డమా లేదా అని చూసుకుంటాం. చూసుకున్న తర్వాత అన్ని పేపర్లో ఫోటోలు అయిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ చదువుతాం. నువ్వు గంట సేపు చదివినా, ఒక్క సెకండ్ ఫోటో వేసినా నాకు గంట సేపు మొత్తం ఒక ఫోటో ద్వారా అర్థం వస్తుంది. ఈరోజు మనం ఫోటో స్టాల్స్ చూస్తే ఒక్కొక్క ఫోటో వెనుక ఒక పెద్ద అర్థం అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఇదే తేదీన ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఫోటోలు అంటే గుర్తులు, చిహ్నాలు, కొన్ని సందర్భాల్లో ప్రతీకలు కూడా. ఒక ఫోటో 1000 అక్షరాల పెట్టని మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం, కానీ నిజానికి దాని ప్రభావం చాలా ఎక్కువ. మీరు ఎన్ని రాతలు రాసినా, ఎన్ని రకాల చేసినా కూడా ఫోటోగ్రఫీకి ఉన్న విలువ కష్టం. దాని ప్రభావం, అంత ప్రభావం రావడం కూడా కష్టమే. ఫోటోలు చరిత్ర కూడా, అట్లాగే ఫోటోలు ఉద్దీపనలు కూడా, ప్రభావం కలుగజేసేవి కూడా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరాదీక్ష చేసిన తర్వాత నిమ్స్కు పట్టుకొచ్చినారు ఆయన. ఖమ్మం జైల్లో నిర్బంధం, అట్లాగే కరీంనగర్లో ఒక నిర్బంధ వాతావరణం, గ్రేవెన్స్ లాంటి వాళ్ళు చుట్టుముట్టి ఆయన అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో రకరకాల ఒత్తిళ్లు పెట్టి ఆ తర్వాత నిమ్స్కి వచ్చిన తర్వాత ఆయన ఫోటో తెలంగాణ ఉద్యమాన్ని ఉద్దీపన చేసింది. అరే ఆయన ఇంత బలహీనంగా తయారైనాడు, ఒక ఉద్యమకారుడైన, అట్లాగే ఒక మాజీ మంత్రి ఉండి కూడా ఆయన ఇట్లా యాత్ర పెడుతున్నారనేది తెలంగాణ సమాజం ఆనాడు ఒక ప్రభావానికి లోని.
కర్నూలు జిల్లా నందవరం మండలం పూలచింత గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూలచింత గ్రామానికి చెందిన గ్రామస్తులు ఆటోలో శ్రావణ మాసం సందర్భంగా ఊరుకుంద ఈరన్న స్వామికి మొక్కలు తీర్చుకొనుటకై వెళ్తుండగా మార్గ మధ్యలో పూజా సామాగ్రిని కొనుటకై ఆటో రోడ్డు పక్కకు ఆపి దిగే సమయంలో వెనుక వైపు నుండి వచ్చిన TSES 6565 అనే నెంబర్ గల కారు ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మరో పథకం పేరు మారింది. టీడీపీ హయాంలో ప్రారంభించిన చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును వైఎస్ఆర్ పెళ్లి కానుకగా మార్చారు. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్లను జగన్ ప్రభుత్వం మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం పేరును వైఎస్ఆర్ అక్షయ పాత్రగా, ఎన్టీఆర్ భరోసా పథకాన్ని వైఎస్ఆర్ పింఛను కానుకగా మార్చారు. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో కొలువై ఉన్న శివాలయానికి జల్దీ బిందె కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇండల్వాయి మండలంలోని SL డిచ్పల్లిలో టోల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. జాతీయ ట్రాక్ డ్రైవర్ కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని టోల్ మేనేజర్ శ్రీ చలపతిరావు, PRO శ్రీ వెంకటేశ్వరరావు, HR ప్రవీణ్ కుమార్, ముఖ్య అతిథిగా డిచ్పల్లి CI SI పాల్గొన్నారు. ఇక నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాకత్పల్లి గ్రామంలో 500 సంవత్సరాల పురాతన దేవాలయాల్లో ఒక్కటైన శ్రీ వీరభద్రేశ్వర దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శరణయ్య స్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఒకే పనివటంపై 2 లింగాల దర్శనం చాలా అరుదని, ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మొదటి స్థానం తెలంగాణలోనే కాళేశ్వరం అని, రెండోదిగా క్యాకత్పల్లి దేవాలయం ప్రసిద్ధి అని తెలిపారు. భక్తుల సహాయ సహకారాలతో ప్రస్తుత కాలంలో గుల్బర్గాకు చెందిన మదం శెట్టి అనే వ్యాపారస్తుడు 2 కోట్ల రూపాయలు దేవాలయ నిర్మాణం కోసం ఇచ్చాడని, ప్రస్తుత ఎమ్మెల్యే S రాజేందర్ రెడ్డి సహాయ సహకారాలు మా దేవాలయానికి పుష్కలంగా అందిస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడ నారాయణపేట డిస్ట్రిక్ట్ దామరగిద్ద మండలంలోని మన క్యాతన్పల్లి గ్రామంలో శ్రీ వీరభద్రేశ్వర దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం అనేది జరిగింది. అనేక వివిధ ప్రాంతాల నుండి భక్తులు రావడం అనేది జరిగింది. ఈ విషయం పైన, ఈ యొక్క గుడి చరిత్రాత్మక కట్టడం పైన, ఆ యొక్క దేవుని మహిమల పైన ఈ యొక్క మన పూజారి అయినటువంటి అర్చకులైనటువంటి శరణయ్య స్వామిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇది సుమారు 500 చరిత్ర గలది, కాకతీయుల కాలం నాటిదని మా విశ్వాసం. అట్లే ఆ తర్వాత కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగిందని మా విశ్వాసం. ఆ తర్వాత మహమ్మదీయ చక్రవర్తులు కూడా ఇక్కడ ఏలేరని మా ప్రశస్తి. వారికి సామంతరాజైన కాకలారం దొర లక్ష్మణప్ప దొర గారి ఆధీనంలో ఈ అప్పటి నైపుణ్యం, చరిత్ర ఏం చెప్తుందంటే, దేవాలయ అప్పటి నైపుణ్యంతో కూడిన గుమ్మటాల రూపకంగా ఇది నిర్మాణం జరిగింది. ప్రస్తుత కాలంలో మా భక్తుల సహకారాలతో మా దేవాలయానికి మహారాజ పోషకులుగా వ్యవహరిస్తున్న గుల్బర్గాకు చెందిన మాదం శెట్టి వారి కుటుంబ సభ్యులు మరియు మా ఇతర భక్తుల సహకారాలతో
70 లక్షలతో ఈ పునర్నిర్మాణంగా ఈ దేవాలయాన్ని ఏర్పరచుకున్నాం. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం ఇది ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతుంది. భక్తులకు కూడా చాలా సౌకర్యవంతంగా పెళ్లిళ్ళు పేరటాలకు కూడా ఇది వేదికగా నిలుస్తుంది. దౌలతాబాద్, దామర్గిద్ద, మద్దూర్, నారాయణపేట, జన్వాడ ఈ 5 మండలాలకు ఇది ఎంతో ఆదర్శప్రాయంగా అతి పురాతనంగా విరాజిల్లుతున్నది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భక్తజనులను చూసినట్లయితే ఇక్కడ మహారాష్ట్ర, బొంబాయి, పూణే నుంచి కూడా ఇక్కడికి భక్తజనాలు కూడా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలుగుతుందని, అలాగే అష్ట కష్టాలు ఉన్న వారికి దేవుడు వాళ్ళకు ఆశీర్వదించి సిద్ధిస్తారని జనాలు నమ్ముతారని ఈ విషయం పైన కూడా మీరు ఏ విధంగా స్పందిస్తారు? భక్తులకు గ్రహ దోషాల నివారణకై ఇక్కడ చాలా ప్రాముఖ్యతతో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళ ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి ఇక్కడ జరుగుతుందని భక్తుల విశ్వాసం. అట్లే ప్రతి పౌర్ణమి, ప్రతి అమావాస్య, ప్రతి సోమవారాలు కూడా ఇక్కడ దేవాలయంలో వారికి తోచిన విధంగా దాతలు ఏర్పడి ఈ నిత్యాన్నదానానికి కూడా కృషి చేస్తున్నారు. వారికి దేవాలయం తరఫున, నా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడ మీరు ఇంతకుముందు నుంచి ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్గా మీరు ఇక్కడ ఉంటున్నారు. ఈ విషయం పైన ఇక్కడ మీ అభివృద్ధి పనులు అనేటివి ఏ విధంగా కొనసాగుతున్నాయి ఈ యొక్క దేవాలయానికి? వీరభద్రుని యొక్క దయ వల్ల ఇంతకుముందు శిథిలావస్థలో ఉండేది దేవాలయము. ఆ దేవాలయాన్ని భక్తులందరి సహకారంతో, తర్వాత మాధవ శెట్టి గుల్బర్గా బిజాపూర్ వారి యొక్క ఆ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఇంతకుముందు పూజారి గారు చెప్పినట్లు 170 లక్షల ఖర్చు పెట్టి ఈ శిలామంటప నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడిప్పుడే ఇది పూర్తిగా అభివృద్ధిలోకి వచ్చింది. తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతానికి కూడా, ఆ రాష్ట్రాలకు కూడా భక్తులు ఇక్కడికి వచ్చేసి తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ఈ దేవుడి యొక్క మహిమాన్వితమైన క్షేత్రం ఇది. పట్టినట్టునే కొంగు బంగారంగా ఈ క్షేత్రం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా దీనికి వేరే ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు లేవు. పూర్వకాలంలో భూములు ఉన్నాయో తెలియదు, కానీ ఏ దేవాలయాన్ని చూసినా భూములు ఉంటాయి జాగీరని, కానీ ఈ దేవాలయానికి అలాంటి జాగీరులు కానీ భూములు కానీ ఏమి లేవు. అయితే కొంతవరకు ఎమ్మెల్యే గారి సహకారంతో కొంత ఇప్పుడిప్పుడే మిషన్ భగీరథ నీళ్ళు కానీ, లేక శ్రీశ్రీ రోడ్డు కానీ, ఉపాధి హామీ పథకం అలాంటివి ఏర్పాటు చేసుకుంటున్నాము. వారి యొక్క సహకారంతో జరిగింది. ఇక అందరు భక్తుల యొక్క సహకారంతో ఈనాడు ఇది రోజు రోజుకు ప్రవర్ధమానంగా విరాజిల్లుతుందని. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్ఎస్ఎఫ్ భూములను అధికార పార్టీ నాయకులు పట్టపగలే కబ్జాలు చేయడంతో ఆర్డీఓను కలిసి బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ భూములు కబ్జాకు గురించి సమగ్ర విచారణ జరిపింది. వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కౌన్సిలర్ మిద్దెల రామరాజు, ధర్మపురి బొడ్డు రవి, బీజేవైఎం నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కబ్జా చేస్తున్నారు. ఆ కబ్జాను స్థానిక హనుమాన్ టెగిడి నాయకులు, హనుమాన్ టెగిడి ఉన్నటువంటి కొందరు యువత దాన్ని అడ్డుకోవడం జరిగింది. దానిపై ఆర్డీఓ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెగిడిలో కానీ, బోధన్ పట్టణంలో కానీ బీద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అలాగే అక్కడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు 50 నెలలుగా జీతాలు లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి కొందరు అధికార పార్టీ నాయకులు ఈ రకంగా కబ్జా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఏదైతే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై తక్షణమే చర్య తీసుకుంటా అని చెప్పి ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరితహార కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లాబుడ్య రాములు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జూలూరుపాడు మండల వ్యాప్తంగా సుమారు 7 లక్షలకు పైగా మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు.
ఇక కోట్లు విలువ చేసే నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములకు రక్షణ లేకుండా పోయింది. బోధన్ పట్టణంలో ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న భూములను కబ్జా చేసే ప్రయత్నంలో జేసీపీలో చదును చేయడం చూసి స్థానిక 8వ వార్డు యువకులు వెళ్లి సదరు కబ్జాదారుణ్ణి అడ్డుకున్నారు. భూ కబ్జాదారుణ్ణి సెల్ ఫోన్లో చిత్రీకరించి స్థానికులు హనుమాన్ డీకేడీ యువకులను ప్రశంసిస్తున్నారు. బోధన్ ప్రజలు కబ్జాపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని, అధికారులు కూడా నామమాత్రాన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద సుమారు 300 ఎకరాల పొలం ఉన్నాయి సార్. చెరువు కింద పేమెంట్ ఎంత వాళ్ళకి ఇస్తే క్లియర్ అయిపోతుంది సార్. పరిహారం వాళ్ళకి ఇస్తే క్లియర్ అయిపోతుంది సార్. ఎన్ని సంవత్సరం కూడా ధర్నా చేశాం సార్. మా మండలంలో మా పక్కన మాకు లేకుండా లేదంటే మళ్ళీ మేము సరిగా ఇది కాకపోతే మళ్ళీ మేము ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలోని ఇందిరానగర్ కాలనీలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో 10 లక్షల విలువగల సీసీ రోడ్లు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మెజారిటీతో నన్ను గెలిపించిన వారందరికీ రుణపడి ఉంటానని అన్నారు. తెరాస ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, కేసీఆర్ లాంటి మంచి మనిషి మనకు సీఎం అవడం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసమే మా ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీపీ ప్రశాంతి, ఎంపీపీ ఎం స్వర్ణలత, రాజా నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. మా బిడ్డ, మా ప్రాంతం బిడ్డ, మా బంధువు అనుకోని నన్ను భారీ మెజార్టీతో 100 ఓట్లు ఉంటే 100కు 99 ఓట్లు వేసి నన్ను గెలిచినందుకు మా కుల బాంధవులందరికీ కూడా శిరస్సు వంచి
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు చాలా శుభదినం, చాలా చక్కటి ఆనందకరమైన దినం. దానిలో అంబేద్కర్ భవన సంఘం దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకోవడం నేను చాలా సంతోషంగా భావిస్తా ఉన్నా. 90 ఫీట్లో ఉన్నదని అంటున్నారు, కాకుండా మనం ఒక 300-400 ఫీట్లు వేసేటట్టుగా దీన్నే చేసేద్దాం. దీనికి ఒక బోరు వేయడంతో పాటు కూడా ఒక మోటార్ను నేను నా నిధుల నుంచి మంజూరు చేపిస్తా, కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టిస్తారని చెప్పి తెలియజేస్తూ మొట్టమొదటిగా సమస్యలు మన వాళ్ళు చెక్కుల షెడ్ కూడా మరి మీకు ఎక్కడ అనువుగా ఉంటుందో చూసుకోండి. స్థలం చాలా తక్కువ ఉన్నట్టున్నది. మరి ఇక్కడ కొంత దానిలో వీలైతే మనం ఈ రోడ్డు కూడా 1 కిలోమీటర్ ఉంటుందో 1/2 కిలోమీటర్ ఉంటుందో చూసుకొని. ఇక ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవంను ఎమ్మిగన్నూరు తాలూకా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మజ వెంకటేష్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. గురుదత్త నిరాశ్రయులు ఆశ్రయంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫోటోగ్రాఫర్స్ లూయిస్ డాగురే 180వ జన్మదినంను పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆశ్రమంలో ఉండే అనాథలకు అన్నదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్ లామినేషన్ కృష్ణను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు బాలయ్య, బాలాజీ కుమార్, హేమంత్ కుమార్, ప్రిన్స్ సేవా సమితి అధ్యక్షుడు వహబ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటేష్. నేను ఎమ్మిగనూరు తాలూకా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఈరోజు లూయిస్ డాగురే గారి 180వ జన్మదినం శుభ సందర్భంగా పలు కార్యక్రమాలు ఎమ్మిగనూరులో జరపడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పాలు, బ్రెడ్లు పంచడం జరిగింది. గురుదత్త ఆశ్రమం నందు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది. 1839 ఆగస్టు 19న ఫోటోగ్రఫీ ప్రాసెస్ను కనుగొనడం జరిగింది. నాటి నుంచి వివిధ రూపాలు సంతరించుకొని కెమెరా ఫోటోగ్రఫీ ముందుకు సాగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఎన్నో భావాలను ఒక చిత్రంతో తెలిపే గొప్ప ఒక ఫోటోగ్రాఫర్కి మాత్రమే ఉందని ఘనంగా చెబుతున్నాం. ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫోటోగ్రఫీకి విడదీయని బంధము ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇటీవల ప్రతి సభ్యులకు, ఫోటోగ్రాఫర్ సభ్యులకు 100 రూపాయలు విలువ చేసే ఐడి కార్డును దాదాపు 250 మందికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే మున్ముందు అసోసియేషన్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర పిలుపు మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కారానికై 19న తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా సందర్భంగా ఆలూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, కాస్మెటిక్, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్లో ఉన్న యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గోవర్ధన్, ఉపాధ్యక్షుడు రామంజీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ నేత చిదంబరానికి ఈడీ సమన్లు. యూపీఏ హయాంలోని విమానయాన కుంభకోణం కేసుపై ఈ నెల 23న విచారణ. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్రమ్ ఆధ్వర్యంలో ధర్నా. సంక్షేమ పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ ఛాయాచిత్ర బహుమతులు. ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు బహుమతులను ప్రదానం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన కారు, 5 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.